Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో దోసా కౌన్సిలింగ్లో భాగంగా ఇప్పటివరకు మనం ఎన్ఐటీస్, ఐఐటీస్, త్రిబుల్ ఐటీస్, జిఎఫ్ఐటీస్ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి మనం త్రిబుల్ ఐటీ జబల్పూర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. వన్ ఆఫ్ ది టాప్ 5లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీస్లో టాప్ 4లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ అనమాట. సో ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏందనేది కూడా మనం మొత్తం డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు మీకు త్రిబుల్ ఐటీ హైదరాబాద్, లక్నో, గ్వాలియర్, అలహాబాద్ గురించి చెప్పారు. చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియోస్ మనకి ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో దాదాపు మనకి మొత్తం 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా అదర్ త్రిబుల్ ఐటీస్ కూడా ఉన్నాయి. సో మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వాటి గురించి మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం త్రిబుల్ ఐటీ ఏదైతే జబల్పూర్ ఉందో దీన్ని త్రిబుల్ ఐటీ డిఎం అంటారనమాట, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్స్, ప్లేస్మెంట్స్, అదేవిధంగా ఇక్కడ జోసా కట్ ఆఫ్ ర్యాంక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో ఎంత ఉంది, కాలేజ్ ఫీజు ఎంత ఏందనేది కూడా మొత్తం కవర్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ కాలేజ్ సెలక్షన్స్ గైడెన్స్లో మీకు పెయిడ్ మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని పెయిడ్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఇక దాదాపు క్లోజ్ చేయబోతున్నాము. సో కొంచెం మంచి జేఈఈ మెయిన్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అదేవిధంగా కొంత సీరియస్గా ప్రైవేట్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ కండి. అన్నెసరీగా మిగతా వాళ్ళు కాంటాక్ట్ కాకండి. కొంత సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. వీళ్ళందరూ కూడా మనకి లాస్ట్ ఇయర్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఉన్నారు, స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా 8th క్లాస్ కంప్లీట్ అయిపోయి రేపు ఐఐటీని టార్గెట్ పెట్టుకున్న స్టూడెంట్స్ కావచ్చు, నీట్ని టార్గెట్ పెట్టుకున్న స్టూడెంట్స్ కావచ్చు, సిఏ కావచ్చు, ఇట్లా కొంత సీరియస్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, వారు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఫ్యూచర్లో వీళ్ళకి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతా ఉంది ఏంటి, ఏ సబ్జెక్ట్లో బాగా మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో డల్ ఉన్నారు, మనం ఎట్లా ఏందనేది కూడా ఈ మా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉందో ఈ స్కిల్ టెస్ట్ ద్వారా మీరు మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు వారికి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది, మనం ఎక్కడ ఇంప్రూవ్ చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ రాయడానికి 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అనమాట. ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు. 1 అవర్ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ మీకు ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి టెస్ట్ యొక్క కాస్ట్ 2500 ఉంది. కాబట్టి మీ ఇంట్లోనే మీరు కూర్చొని రాసుకొని మీ పిల్లలకి గురించి ఎన్నో లక్షలు ఖర్చు పెడతా ఉంటారనమాట. వాళ్ళకి ఏ నాలెడ్జ్ వస్తుంది ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు. రేపు వాళ్ళ యొక్క ఫ్యూచర్ని మనం మంచిగా డిజైన్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే వివరాలు పంపించవచ్చు. ఇక జబల్పూర్ ఇట్లా ఇట్లా చాలామంది స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ అనేది ఇంటి దగ్గర ఉండి రాస్తూ ఉంటారనమాట. మీ పిల్లల్ని కూడా ఇలా ఎగ్జామ్ రాయించి వాళ్ళ స్కిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మనం ఆలోచన చెప్పిన వీడియోకి వెళ్ళినట్లయితే ఇది జబల్పూర్ కాలేజ్ ఫోటో అనమాట. చాలా పెద్ద క్యాంపస్, చాలా గ్రీనరీ క్యాంపస్. ఓకేనా? అండ్ ఇది ఎక్కడ ఉంది ఏందనేది కూడా మనం చూద్దాము. సో ఈ క్యాంపస్ వచ్చేసి మనకి జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఇది. ఓకే, 2005లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. జబల్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి సేమ్ ఉందన్నమాట. 2024-25లో ర్యాంకింగ్ అయితే పెద్ద చేంజ్ అయితే ఏం కాలేదు. అండ్ ఇక్కడ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కొంత టాప్ ఎన్ఐటీస్ రానప్పుడు ఈ యొక్క త్రిబుల్ ఐటీస్ని మనం కన్సిడర్ చేయొచ్చు. జబల్పూర్ త్రిబుల్ ఐటీని ఇది దానికి సంబంధించిన కట్ ఆఫ్, సిఎస్సికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. సిఎస్సి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఇది కూడా ఇక్కడ కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఈసీ బ్రాంచ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటి త్రిబుల్ ఐటీస్లో కొంత సిలబస్ అనేది ఎక్కువ డిజైన్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఈసీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు చూసుకోండి. ఇక్కడ మీ కేటగిరీ ఎంత ఉంది, మీ ర్యాంక్ ఎంత ఉందని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈసీ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్. సో కొంత మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు కేటగిరీ వైజ్గా మీరు చూసుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇటువంటి బ్రాంచెస్ అనేవి కేవలం త్రిబుల్ ఐటీస్లోనే ఉంటాయి. అది కూడా ఏదైతే ఈ డిఎం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంటుందో అటువంటి త్రిబుల్ ఐటీస్లోనే ఉంటాయి. మెకానికల్లో కొంత టెక్నాలజీని ఉపయోగించి అండ్ ఉన్నటువంటి సిలబస్తో డిజైన్ చేసినటువంటి బ్రాంచ్ అనమాట. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత మనం తీసుకున్నట్లయితే అండ్ ట్యూషన్ ఫీజు వివరాలు తీసుకున్నట్లయితే పర్ సెమిస్టర్ దాదాపు మీకు 94,000 అవుతుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ నుంచి కొంచెం తగ్గిపోద్ది అనమాట. ఈ వన్ టైం ఫీజు అలాంటివి ఉండవు. మీకు హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు అన్నీ కలుపుకున్నట్లయితే ఒక 26,000 ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి
మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఫ్రీ అనమాట. ట్యూషన్ ఫీజు మాత్రం ఫ్రీ అండ్ హాస్టల్ ఫీజు మాత్రం మీరు పే చేసుకోవాలి. రిమైనింగ్ అందరూ మాత్రం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు 2 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కొన్ని త్రిబుల్ ఐటీస్‌లోనే ఫ్రీ అనమాట. అందుట్లో ఇదొకటి. అండ్ ఇది ఈ అయితే జబల్పూర్ త్రిబుల్ ఐటీ ఉందో ఇక్కడ వచ్చినటువంటి కొన్ని వండర్స్ అనమాట. ప్లేస్‌మెంట్స్‌లో కొంతమంది వండర్స్ క్రియేట్ చేశారు. 41 లక్షల నుంచి 1,35,00,000 వరకు కూడా స్టూడెంట్స్ ఇక్కడ చేశారనమాట. కాబట్టి మీలో కొంత స్కిల్, టాలెంట్ ఉన్నట్లయితే ఈ రేంజ్ ప్లేస్‌మెంట్స్ కూడా ఇక్కడ ఇస్తారనమాట ఈ కాలేజ్‌కొచ్చి. కాబట్టి అది మీరు చూసుకోండి. దీంతో పాటు మనకి బ్రాంచ్ వైస్‌గా తీసుకున్నా గానీ సో, ఇక్కడ 235 మెంబర్స్‌కి 175 మెంబర్స్‌కే ప్లేస్‌మెంట్ వచ్చింది సీఎస్‌సిలో. ఈసీలో కూడా 121 మెంబర్స్‌కి 65 మెంబర్స్‌కి, మెకానికల్‌లో 47కి 18, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో 33 మెంబర్స్‌కి 17 అనమాట. కొంత టఫ్‌గా ఉంటది. ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలలో, ఐఐటీలో సీట్ వచ్చినంత మాత్రాన మీకు ప్లేస్‌మెంట్ రాదు. అక్కడికి వెళ్లి చదవాలి, కోర్సెస్ నేర్చుకోవాలి. రిలాక్స్ అయిపోతే ఇట్లానే ఉంటదనమాట. చూసుకోండి ఇక్కడ సీఎస్‌సిలో మనకి 74% ప్లేస్‌మెంట్ ఉంది. ఎలక్ట్రానిక్స్‌లో 53% ఉంది. మెకానిక్‌లో 38% ఉంది. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో 51% ఉంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజ్ మాట్లాడకపోయే ముందు మీడియం ప్యాకేజ్ సీఎస్‌సిలో 13 లాక్స్ ఉంది. ఈసీలో 9.5 ఉంది. మెకానిక్‌లో 7 ఉంది. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో 7 ఉందన్నమాట. కాబట్టి మీకు అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కంపారిజన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ప్లేస్‌మెంట్స్ వివరాలు చెప్తున్నాను. కాబట్టి ప్రతి వీడియోని చూడండి మీరు. ఇది మాకు అవసరం లేదు అనుకోవద్దు. రేపు డెసిషన్ తీసుకునేందుకు పనికొస్తది. హైయెస్ట్ ప్యాకేజ్ దీనిగా తీసుకున్నట్లయితే ఇక్కడ సీఎస్‌సిలో 1,35,00,000, ఈసీలో 1,22,00,000, మెకానికల్‌లో 21 లాక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో 25 లాక్స్ అనేది ఇక్కడ ప్లేస్‌మెంట్ అనేది రావటం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఇవన్నీ కూడా కంపెనీస్ ఇక్కడ విజిట్ చేసినటువంటి కంపెనీస్ ప్రీవియస్‌గా జబల్పూర్ త్రిబుల్ ఐటీలో వచ్చినటువంటి కంపెనీస్ అనమాట ఇవన్నీ కూడా. సో, ఇది స్టూడెంట్స్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జబల్పూర్‌కి సంబంధించిన వీడియో నచ్చినట్లయితే మన డాక్టర్ టీసీఎస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంత లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లయితే ఇంక ఇలాంటివన్నీ చాలా వస్తాయి మీకు. అర్థమైందా? దాంతో పాటు మీరు ఇంకా ఫర్దర్‌గా ఏదైనా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ అవుతున్నా, అదేవిధంగా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నా, కొంత బీటెక్‌లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా గానీ మన మెంటర్‌షిప్ ద్వారా మీరు తీసుకొని మీ యొక్క కన్‌ఫ్యూజన్స్‌ని క్లారిఫై చేసుకొని ఒక మంచి బీటెక్ అనేది మీరు జాయిన్ కావచ్చనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకొక ఎన్ఐటీతో గానీ, త్రిబుల్ ఐటీతో గానీ, ఐఐటీతో గానీ, జీఎఫ్టీతో గానీ మీ ముందుకొస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.